ఐబొమ్మ గురించి ఒక ఇష్యూ నడుస్తుంది. దాని ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఇమ్మడి రవి అనే అతన్ని పోలీసులు పట్టేసుకున్నారు. సో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ ఖైదీ, దొంగ, ముద్దాయి లేదంటే ఒక నేరస్తుడిగా చూస్తారు కదా. కానీ ఈ పైరసీ సినిమాల్ని వెబ్సైట్లో పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించే ఇమ్మడి రవి అనే వ్యక్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంటే ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. నాకు తెలిసి ఒక 1000 కోట్లు పెట్టి సినిమా తీసి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయినా కూడా దాంట్లో యాక్ట్ చేసిన హీరోకి అంత పేరు రాదేమో. అంత పేరు ఒక ఫ్రాడ్ వెబ్సైట్ సీఈఓకి ఇమ్మడి రవికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు దీని మీద నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి నాకు చాలా మెయిల్స్ వచ్చినాయి. చాలామంది మాట్లాడమన్నారు. సో మనం ఏం చేద్దామంటే ఈ కేసులు, ఈ పైరసీలు, ఈ సినిమా ఇవన్నీ పక్కన పెట్టేసి కామన్ మ్యాన్గా మాట్లాడుకుందాం, హానెస్ట్గా మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఇది మాట్లాడిన తర్వాత చాలామంది నన్ను వేసుకుంటారు. అయినా నాకు ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడు మీకు ఎలాగా వాక్ స్వాతంత్రం ఉందో, అంటే మీ పర్సనల్ ఒపీనియన్ మీరు ఎలా చెప్పగలుగుతారో అలాగే నేను నాకు కొన్ని పాయింట్లు అనిపించినాయి అవి చెప్పాలనుకుంటున్నాను. సో దీంట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ముందు మనం అసలు ఇమ్మడి రవి ఎందుకు హీరో అయ్యాడు అది తెలియాలంటే తన బ్యాక్డ్రాప్ తెలియాలి. సో నేను న్యూస్లో, న్యూస్ పేపర్లో లేదంటే నేను చూసిన కొంత కంటెంట్లో నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే ఇమ్మడి రవిది అతను ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు. సో 2015-16 ఆ టైంలో ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. సో కులాంతర మతాంతర వివాహం అనుకో, అంతా బాగానే నడుస్తుంది. కానీ మనోడు బేసిక్గా చేసే వర్క్ ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ అలాంటిది ఏదో చేసుకునేవాడు. ఎంతో కొంత సంపాదించుకునేవాడు, 30,000-35,000 40,000 మన మిడిల్ క్లాస్ పీపుల్ లాగే. సో అటు సైడు తిను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏమో కొంచెం రిచ్. కొన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత ఆ అమ్మాయి మనోడిని రోజు వేసుకునేదంట. అసలు నువ్వు పెళ్లి చేసేసుకున్నావు, ఎగురుకుంటా ప్రేమించావు, అంతా బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడు ఖర్చులు పెరిగిపోతున్నాయి, నన్ను పోషించలేకపోతున్నావు, ఇంక నువ్వు సంపాదించలేవా, నీకు చేత కాదా, నీ వల్ల కాదా అని చెప్పేసి తన భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పోనీ అక్కడతో ఆగిందంటే వాళ్ళ అమ్మగారు ఆవిడ కూడా ఇలా ఉన్నావేంటి నువ్వు, ఇలా ఉంటే అవ్వదు, మరీ ఇంత వరస్ట్గానా, అసలు కావాల్సింది కూడా సంపాదించుకోలేవా, నువ్వు సంపాదించే ఆ ముష్టి జీతం ఎవరికి కావాలి అన్న రేంజ్లో కొంచెం హట్టింగ్గా మాట్లాడారు. సో ఇదంతా కూడా మనం చూసిన సేకరించిన సమాచారం ప్రకారం ఇది పర్సనల్ ఒపీనియన్ కాదు, పర్సనల్ ఇంకోటి స్టేట్మెంట్ కూడా కాదు ఇది. సో ఇలా అనేసరికి మనోడు హట్ అయ్యాడు. హట్ అయ్యి చిచ్చి ఇంత బతికి ప్రేమించిన అమ్మాయి ఏదో అంటే అందుకని వాళ్ళ అమ్మ కూడా మనల్ని తిట్టడం ఏంటని చెప్పి మనోడు ఏం చేశాడు, శుభ్రంగా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, నాకున్న స్కిల్తో నేను భయంకరంగా డబ్బులు సంపాదించాలంటే ఏం చెయ్యాలి అనుకుని ఎవరైతే ప్రేమించిన వాళ్ళు హట్ చేశారో వాళ్ళు హట్ చేయడమే కాకుండా వాళ్ళ తరపోళ్ళందరూ గుచ్చి నువ్వేం పేకలేవు అన్నప్పుడు మనోడికి ఈగో హట్ అయింది. సో ఆ ఈగో హట్ అయినప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకోలేక అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటే మనోడికి బేసిక్గా మూవీస్ అంటే ఇంట్రెస్ట్. మనోడు తమిళ్ మూవీ రూల్స్ అని ఇయ్యని ఎక్కడ వెబ్సైట్లో అప్పుడప్పుడు కావాల్సినప్పుడు సరదాగా మనం ఎలా చూస్తున్నామో ఈ బొమ్మలో మనోడు కూడా అలాగే సినిమాలు చూసేవాడు. సో ఇలాంటి వెబ్సైట్స్లో అసలు రిలీజ్ అయిన వెంటనే సినిమా పెడుతున్నారు. సరే మనం లింక్ ఓపెన్ చేసి చూస్తున్నాము. కానీ ఇలా పెట్టడం వల్ల ఈ లింక్లో సినిమా పెట్టే వాళ్ళకి ఏంటి ఉపయోగం అని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడంట. సో ఆడికి ఏమర్థమైంది, ఈ పార్న్ సైట్కి సంబంధించినవి లేదంటే బెట్టింగ్ యాప్స్ లేదంటే ఇల్లీగల్ యాప్స్కి, మనీ యాప్స్కి సంబంధించిన యాడ్స్ అన్నీ కూడా మనకు ఆ సినిమాలు చూస్తూ ఉంటే కింద టిక్కర్స్ అంటే చిన్న స్టిక్కర్లో ప్లే అవుతూ ఉంటాయి. వాళ్ళ ద్వారా ఈ పైరసీ సినిమాలు పెట్టే మెయిన్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్కి డబ్బులు వెళ్తూ ఉంటాయి, అది కూడా లక్షల్లో. సో ఇదంతా తెలుసుకున్నాడు, నచ్చింది, బాగుంది. సో ఎలాగా వెబ్సైట్ డిజైనరు దాంట్లో తనకి స్కిల్ ఉంది, వెబ్సైట్ డిజైన్ చేయడం, దాన్ని బ్యూటిఫుల్గా హోస్ట్ చేయడం అంతా తెలుసు మనోడు దాంట్లో తోపని ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ప్రస్తుతం అంటే మనోడు ఐబొమ్మ స్టార్ట్ చేయడానికంటే ముందు ఏవైతే ఈ పైరసీ వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్లు అన్నీ కూడా ఇలా క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అయిపోయి వెంటనే మూవీ వచ్చేది కాదు. అది క్లిక్ చేస్తే ఇంకో లింక్లోకి తీసుకెళ్ళేది, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ ఇంకో లింక్లోకి తీసుకెళ్తుంది, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి, ఇంకో లింక్లోకి అలాగా నెంబర్ ఆఫ్
వేరే సర్వర్ లింక్లోకి తీసుకెళ్ళి ఎప్పుడుకో మనకి ఇంకా చిరాకు వచ్చేస్తుంది అనుకున్న టైంకి ఆ వెబ్సైట్స్లో, పైరసీ వెబ్సైట్స్లో సినిమా ఓపెన్ అయ్యేది. మనోడు ఇవన్నీ అబ్జర్వ్ చేశాడు. ఇలా కాకుండా మనం ఈ ఇబ్బందులు లేకుండా మన సాఫ్ట్వేర్ లేదా మన ఈ లింక్ ఎలా ఉండాలంటే, పైరసీ లింకు ఐబొమ్మ అనేది క్లిక్ చేసిన వెంటనే ఆడికి ఓటీటీ లెక్కలో సినిమా వచ్చేయాలి, ఇసిపించకూడదు మనం. అలాగని మనం క్యాష్ చేసుకోవాలని రకరకాలుగా ఆలోచించి తనకుండే నాలెడ్జ్ మొత్తాన్ని ఉపయోగించి ఐబొమ్మ అని పేరు పెట్టుకుని వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాడు. సో ఐబొమ్మ అని కొట్టగానే ఓపెన్ అవుతుంది. ఒక 2-3 క్లిక్లకే నాకు తెలిసి చాలా త్వరగా, అంటే ఫేక్ లింకుల కంటే బెటర్గా దీంట్లో సినిమా వచ్చేస్తుంది, చాలా క్వాలిటీగా. సో ఇలా పెట్టి దీని కింద ఒక మెయిల్ ఐడి ఇచ్చాడు. ఆ మెయిల్ ఐడి ఏంటి, ఎవరైనా యాడ్స్ కానీ, లేదంటే ఎవరైనా ఫండర్స్ కానీ, లేదంటే ఎవరైనా అడ్వర్టైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి. సో అలా బెట్టింగ్ యాప్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. దాని ద్వారా మనోడికి నియర్లీ ఫస్ట్ ఇన్కమే లక్షల్లో వచ్చిందంట. సో ఈ లక్షల్లో వచ్చింది, ఇంకా అదిరిపోయింది. ఇంకెంతకు మించి కావాల్సింది ఏముంటుంది మనిషికి, డబ్బే కదా. సో వెళ్ళి వైఫ్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మన గొడవలు జరుగుతున్నాయి, నన్ను చేతకానోడు అన్నారు, డబ్బులు సంపాదిస్తున్నాను చూడు అని చెప్పిస్తే అప్పటికే ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకుంది. అంటే మనం విడిపోదాం అనే డెసిషన్. ఇద్దరికి కుదరలేదు. సో విడిపోయారు ఇద్దరు. విడిపోయిన తర్వాత మనోడు ఎలా తయారయ్యాడంటే, మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మహేష్ బాబు అంటాడు నాజర్తో, సార్ ఇప్పుడు దాకా ఏదో చిన్న చితక చేశాను కానీ ఇక నుంచి మాఫియాని లీగల్ చేసేద్దాం అనుకుంటున్నాను, మొత్తం ముంబైలో ప్రతి సెటిల్మెంట్ నేనే చేయాలి, ఎవడన్నా సెటిల్మెంట్కి ఒప్పుకోకపోతే ఆ టేబుల్ మీద గన్ పెట్టండి అనే రేంజ్లో ఒక డైలాగ్ చెప్తాడు. అలాగా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయారు, ప్రేమించిన వాళ్ళే చేతకానుడని ముద్రేశారు, ప్రేమించిన వాళ్ళ దగ్గరికి నేను ఇది కాదు, నాకు సంపాదించేంత దమ్ము ఉందని నిరూపించుకున్నా సరే వదిలేసి వెళ్ళిపోయారు అన్న తర్వాత మనోడు పూర్తిగా డబ్బుల వైపుకి వెళ్ళిపోయాడు. అంటే ఏమైనా సరే డబ్బు ఉంటే ఇంకా మనం వేస్ట్ ఇవన్నీ ఈ పత్యాపరలన్నీ మన వల్ల అవ్వదనుకుని మనోడు ఆ అసలైన రొచ్చులోకి దిగిపోయాడు అనమాట. దిగిపోయి అక్కడి నుంచి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి రిలీజ్ అయిన వెంటనే, అంటే నాకు తెలిసి కొన్ని గంటల్లోనే, ఇంకా మాట్లాడితే రిలీజ్ అయిన గంటలోనే ఆ రేంజ్లో కొంచెం చాలా సినిమాలు వచ్చేయడం, కొన్నేమో ఓటీటీలోకి వస్తున్నాయి అనగా వచ్చేయడం. ఇలాగ మీ అందరికీ తెలిసిందే, స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు దాని గురించి. అలా చేసి మనోడు కోట్లలో సంపాదించడం మొదలుపెట్టాడు. సో ఇదంతా ఎక్కడ చేయాలి, ఒక సేఫ్ ప్లేస్లో చేయాలి. కాబట్టి కరీబియన్ ఐలాండ్స్ ఆ కైండ్ ఆఫ్ ప్లేస్లో, ఆ కంట్రీస్లో అంత ఫోర్స్ ఉండదు, క్రైమ్ మీద అంత ఫోకస్ ఉండదు. కాబట్టి ఆ కరీబియన్ ఐలాండ్స్లో ఎక్కడో ఒక చోట సెటిల్ అయ్యి ఇదంతా నడిపించుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది, సంపాదిస్తున్నాడు, ట్రిప్స్కి వెళ్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మనోడిది వైజాగ్ ప్రాపర్ కాబట్టి ఈ వచ్చిన సంపాదనతో కొంతో కాంతో కొనుక్కుని ఏయో ఆస్తిపాస్తులు ఉంటాయి కదా. సో మనోడు ఏమనుకున్నాడంటే ఇంకా మొత్తం ఫిక్స్ అయిపోయింది, లైఫ్ సెట్ అయిపోయింది, కావాల్సినంత డబ్బు ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం. సో నాకు నచ్చిన ఫీల్డ్, బేసిక్గా తనకు కూడా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మనం ప్రొడ్యూస్ చేసి డైరెక్షన్ చేసి ఏం చేయకుండానే మనమే రిలీజ్ చేస్తున్నాం, మనకంటూ ఒక వెబ్సైట్ ఉంది, థియేటర్ లాంటిదని ఫీల్ అయిపోయి మనోడు సరే ఇంకా ఇండియాలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి శుభ్రంగా ఏ ఫారిన్లోనే సెటిల్ అయిపోదామని కర్మ కాలిపోయి మనోడు ఇండియా వచ్చాడు. ఈ తంతంతా జరుగుతున్న టైంలోనే ఒకానొక టైంలో బెట్టింగ్ యాప్స్ మీద హైదరాబాద్ పోలీసులు గట్టిగా ఫోకస్ చేసినప్పుడు దానికి ఇంటర్లింక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రమోట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్, మనీ యాప్స్, అంటే చాలామంది ఈ యాప్స్లో డబ్బులు తీసుకుని కుర్రోళ్ళు సూసైడ్ చేసేసుకుంటున్నారు కదా, ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని ఎంక్వైరీ చేస్తే పలానా వెబ్సైట్లు, వీటిలో మేజర్గా ఐబొమ్మ అనే దానికి మేము ఎక్కువ ఫండింగ్ చేస్తామని చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, ఈ మనీ లోన్ యాప్స్ వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఫోకస్ మెల్లమెల్లిగా ఐబొమ్మ మీదకి వెళ్ళింది. సో అదే టైంలో కొత్త సినిమాలన్నీ రిలీజ్ అయిపోతున్నాయి, కొత్త ప్రాజెక్టులన్నీ మేము ఎంత కష్టపడి తీసినా సరే బయటకు వచ్చేస్తున్నాయని చెప్పి సినిమా వాళ్ళు అందరూ, ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కావచ్చు, సినిమా తెలుగు టీఎఫ్ఐ కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎవరికి? పోలీసులకి. సో ఇవన్నీ ఇంటర్లింక్ అయిపోయి ఐబొమ్మ మీద పడ్డారు అందరూ, ఏమైనా సరే దీన్ని క్లోజ్ చేయాలని. అలాంటి టైంలోనే పోలీసులు ఫోకస్ చేసి ఈ ఇమ్మడి రవి అనే అతని కింద ఒక చిన్న టీం ఇక్కడ హైదరాబాద్లోనో ఇండియాలోనో పనిచేస్తూ ఉంటే వాళ్ళని పట్టేసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆ టైంలో మనోడు, అంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ ఓనరు ఇమ్మడి రవి ఒక మెసేజ్ రిలీజ్ చేశాడు తన వెబ్సైట్లోనే, పోలీసులు మా మీద ఫోకస్ తగ్గిస్తే చాలా మంచిది, ఒకవేళ ఫోకస్ పెంచితే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, మా ఫోకస్ మీరు తట్టుకోలేరు. అసలు మేము ఇంతలాగా పైరసీ చేయడానికి కారణం ఏంటంటే ఒక సినిమాకి
100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్లు పెడుతున్నారు, ఓకే. ఆ బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఒక సినిమాకి బడ్జెట్ పెడితే మీరు దాంట్లో 60 నుంచి 70 కోట్లు రెమ్యునరేషన్స్కి వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడో షూటింగ్స్ చేసి మీరు ట్రిప్పులు వేసుకుని మీ జల్సాలు చేసుకుని అనవసరమైన హైపులు క్రియేట్ చేసేసి ఓవర్ సెట్స్ వేసేసి పెద్ద పెద్ద బడ్జెట్లు సినిమాలు చేసేసి మీరు తీసేస్తున్నారు సరే, అది మల్టీప్లెక్స్లు ఎక్కువైపోయి బయటకు వస్తుంది, అది సరే. కానీ ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కూడా కాదు, మిడిల్ క్లాస్ పర్సన్ను సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూసి ఒక్కడే బయటికి రావడానికి 1000 రూపాయలు అవుతుంది. అది ఎలా అవుతుందో నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నేను మా అన్నయ్య మా అక్క మా అమ్మ మా నాన్న నలుగురం కలిపి సినిమాకి వెళ్ళాం అనుకుందాం. లేదంటే నేను నా వైఫ్ నా 2 పిల్లలు కలిపి సినిమాకి వెళ్ళారు అనుకుందాం. సో సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళ టికెట్టు మనం హాయిగా కూర్చుని క్లాస్ని బట్టి మారిపోద్ది. అంటే 250 నుంచి మొదలుపెట్టి 350, 450, 500 కూడా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎవరైనా కొంచెం డీసెంట్గా ఉండే థియేటర్కి వెళ్ళాలనుకుంటారు కాబట్టి అందరూ మ్యాక్సిమం మల్టీప్లెక్స్లకి వెళ్తున్నారు. సో అక్కడ నలుగురు వెళ్ళాం, నలుగురికి 4 3 1200 టికెట్లు కనుక్కుందాం. 300 వేసుకుందాం టికెట్, అంటే లీస్ట్ ఇంక 300 అంటే మనం కొంచెం కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయాలి సినిమానంటే. సరే మనం వెళ్ళాం. యాజ్ ఏ కుటుంబ యజమానిగా నేను వెళ్ళినప్పుడు పిల్లా జల్లం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కుదురుగా ఉంటారా? అక్కడ కొరనా కొడుకులు ఉండరు కదా. నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని కోరేసుకుంటారు ఇంటర్వెల్లో. ఉచ్చపోసుకోవడానికి వెళ్ళి కాన్సెప్ట్ కంటే కొనుక్కుందాం అని కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, యాక్చువల్గా వాళ్ళకి కొద్దిగా సరదా. సో తండ్రిగా తల్లిగా వాళ్ళకి ఏమనిపిస్తుంది, పిల్లోడు అడిగింది మనం కొనివ్వకపోతే ఎలాగా అని చెప్పి, సరే వాళ్ళు కోరుకున్నాయి జస్ట్ ఎక్కువ వద్దు, ఒక 2 ఐటెంలు కొంటే 2000 అవుద్ది, పక్కా 2000 అవుద్ది. ఏంది బ్రో 2000 అవుద్ది, పోన్లే నీ మాటగా వచ్చేద్దాం, కనీసం 1000 రూపాయలు అవుద్ది. అవునా? ఇక్కడ టికెట్లకి 1200 వేసిపోయింది ఆల్రెడీ. ఇంకోటి ఈ స్నాక్స్కి అంటే పొదుపుగా పిల్లలు మన మాట విని వాళ్ళు ఇంకా వినకపోతే 2 పీకి అదొక్కటే తీసుకో అని చెప్తే 1000 రూపాయలు స్నాక్స్కి అయింది. అంటే 2200 నుంచి 2500 రూపాయలు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళడానికి ఖర్చు పెట్టాలి. సో ఇలా ఖర్చు పెట్టి సినిమా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు హీరోలకి హీరోయిన్లకి కోట్లల్లో 60-70 కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చేసి మిమ్మల్ని ఎవరు తీయమన్నాడు సినిమా? అనవసరమైన స్క్రిప్ట్లు అనవసరమైన హైప్లు ఇచ్చేసి జనాల మీద ఎవరు రుద్దమన్నారు? అందుకే మేము మా దాంట్లో ఫ్రీగా చూపించేస్తున్నాం సినిమా. మీరు ఆ బడ్జెట్లు తగ్గించుకుని తక్కువ డబ్బులకి మీరు సినిమా చూపిస్తే కనుక మాలాంటి వాడిని ఎవడు చూస్తాడో అనే కైండ్ ఆఫ్ మెసేజ్ ఒకటి రిలీజ్ చేశాడు. పోలీసులకి కాలింది. అంటే దమ్ము క్యాచ్ యూ ఇఫ్ యూ కెన్, అంటే నువ్వు దమ్ముంటే పట్టుకో చూద్దాం అన్న రేంజ్లో ఉన్న మెసేజ్ అది. ఒక పక్కన లాజిక్ నిజాలో మాట్లాడుతూనే పోలీసులు సవాల్ చేయడంతో అందరూ కొంచెం పోలీసులు కూడా హట్ అయ్యారు. హట్ అయ్యి అక్కడి నుంచి కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత ఆ గొడవ మెల్లమెల్లగా హైడ్ అయిపోయింది. రవి ఏమనుకున్నాడు, అబ్బాయి ఇదంతా ఏం లేదులే ఇంక అయిపోయింది, గతం కదా మనల్ని ఎవడో పట్టించుకోడు, సరే ఇండియాలో మనకు కొంత ఆస్తులు ఉన్నాయి కదా అవన్నీ అమ్మేసి శుభ్రంగా వెళ్ళి ఆ కరేబియన్ ఐలాండ్స్లోనో లేదంటే ఏ స్విట్జర్లాండ్లోనో ఎక్కడో సెటిల్ అయిపోదాం అనుకుని నెమ్మదిగా హైదరాబాద్ వచ్చాడు. కూకట్పల్లిలో రెయిన్బో విస్టాస్ అని ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, దాంట్లో మనోడికి సొంత ఇల్లు ఉంది. సో వైజాగ్లో కొన్ని స్థలాలు అయ్యి ఉన్నాయి, అవన్నీ అమ్మేద్దాం వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మెల్లిగా అప్పటి నుంచి హట్ అయినప్పుడు పోలీసు వాళ్ళకి ఎంత ఉంటుంది, కామన్ మ్యాన్ మనకే ఎంత ఉంటే, వాళ్ళు అప్పటి నుంచే ఒక టీం దాని మీద కంటిన్యూస్గా పనిచేసింది. అలా ఐపీఎల్ ట్రేస్ చేసుకుని మనోడు ఇండియా వచ్చిన విషయాలు తెలుసుకుని మొత్తం మీద అది ఇది వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా అంతా ఉపయోగించి మనోడిని పట్టేసుకున్నారు. పట్టేసుకున్న తర్వాత మనోడి దగ్గర 21,000 సినిమాలు ఉన్నాయి. పోలీసులు పట్టుకునే టైంకి తన బ్యాంక్ అకౌంట్స్ దగ్గర 20 నుంచి 30 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే వాటన్నిటిలో 3 కోట్లు మనీ ఉంది. అది కాకుండా ఇంకా చాలా పెద్ద నెట్వర్క్ ఉందని పోలీసులు కూడా షాక్ అయిపోయారు. అదంతా మీరు న్యూస్లో చూశారు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, మాకంత లాస్ జరిగింది, ఇదొక క్రైమ్ అని చెప్పి పోలీసులు అలాగే సినిమా వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నా కూడా నేను గత 2 రోజులు ఈ గొడవ జరుగుతున్న రోజు నుంచి చూస్తూ ఉంటే ఆ వీడియోల కింద ఆ న్యూస్ ఛానల్స్ కింద కామెంట్లు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కామెంట్లు వస్తే దాంట్లో 480 కామెంట్లు ఇమ్మడి రవి ఈ ఐబొమ్మకు సపోర్ట్గానే వస్తున్నాయి. అసలు నువ్వు తోపన్నా నువ్వు అసలు నాకు మిమ్మల్ని చూస్తావంటే ఠాగూర్ సినిమా గుర్తొస్తుంది. నువ్వు దొరికేసినా పర్లేదు, నువ్వు చిరస్థాయిగా నిలిచిపోతావు మా మనసుల్లో, ఇలాంటి కామెంట్లు అన్నీ. ఇంకొకరు ఏంటంటే చేతగాని వాళ్ళందరూ చేసే పనులు నువ్వు ఇంత టాలెంటెడ్ అయ్యి ఉండి నిన్ను పట్టుకుని ఏదో ఘనకార్యం చేసేసావు అన్నట్టు సంకలు గుద్దేసుకుంటున్నారు. అసలు నువ్వేమీ డేలా పడకు, నువ్వు ఎప్పటికప్పుడు బయటకు వస్తావు, మళ్ళీ ఇదే రేంజ్లో గొప్పడు అవుతావు అని కామెంట్లు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?
ఈ హీరోయిజం, ఈ ఎలివేషన్ ఎందుకు ఇచ్చారు అంటే, మనోడు ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుని డబ్బు లేదు, నువ్వు సంపాదించలేకపోతున్నావు అనే ఒక చిన్న రీజన్తో అనిపించుకుని, డబ్బు లేకపోతే ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి దాంట్లో నుంచి వెక్స్ అయిపోయి సినిమాల్లో చూసారా, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమా ఉంది, మనోడు సాదాసీదాగా బ్రతికేసేవాడు టక్మని ముంబై వస్తాడు. ముంబై వచ్చి బ్రహ్మాజీని ఒక్కటి పీకి రేపొద్దు నుంచి నువ్వు ఉద్యోగం మానేస్తున్నావు, జీతం 25,000 పదా అని చెప్పి వెళ్ళి ఒక కార్లో వెళ్తాను కొట్టి ఆడి దగ్గర 1,00,000 2,00,000 లంచం తీసుకుని శివాజీ బ్రహ్మాజీకి ఒక 25,000 ఇచ్చి పోలీసుడికి ఒక 30,000 ఇచ్చి అక్కడి నుంచి దందా మొదలుపెట్టి కట్ చేస్తే ముంబైకి డైరెక్ట్ డాన్ అయిపోతాడు మహేష్ బాబు. ఎందుకయ్యాడంటే తను తను చూసిన ఆర్థిక పరిస్థితి, దరిద్రాలు, లైఫ్ స్ట్రగుల్స్, మోసాలు, ప్రేమించిన వాళ్ళు నట్టేట్లో ముంచేయటాలు, ఎన్నటిలోంచి వెక్స్ అయిపోయి పుట్టిన ఐడియాయే ఐబొమ్మ. ఫస్ట్ అంటే ఒకవేళ అదే రోజు నాకు తెలిసి తన పర్సనల్ లైఫ్ ఉన్న దాంట్లో సర్దుకుని ఆ వచ్చిన 30,000 40,000 50,000తో నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ సర్దుకుని వాళ్ళు బతికేసి ఉంటే ఈరోజు ఏదో ఒక చిన్న కంపెనీలోనో లేదంటే ఏదన్నా వేరే కంట్రీలో కంపెనీలోనో ఇమ్మడి రవి అనే అతను ఒక మంచి కరెంట్ కూడా పోయింది సరే, ఇమ్మడి రవి అనే అతను ఒక మంచి ఎంప్లాయీ ఉండేవాడు, ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ అయి ఉండేవాడు. కానీ తన మనసుకు తగిలిన దెబ్బ ఏదైతే ఉందో అది ఆ టైంలో తను తీసుకున్న ఒక చిన్న నిర్ణయం పెద్ద నెట్వర్క్కి కారణమైపోయింది. సో అది ఎంత దూరం వెళ్తుందని నాకు తెలిసి మనోడు కూడా అనుకుని ఉన్నాడు. ఆ డబ్బులు రావడం, ఆ ఫేక్ లింక్లు, ఆ బెట్టింగ్ యాప్లు, ఇవన్నీ డబ్బులు చూసి హై అయిపోయాడు. సో చివరికి అయితే దొరికేసాడు. కానీ ఈ హీరోయిజం ఎందుకు వచ్చింది అంటే ప్రతి కామన్ మ్యాన్లో ఉండే కసి ఇమ్మడి రవిలో చూసుకుంటున్నారు. నేను హానెస్ట్గా చెప్తున్నా, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ప్రతి ఒక్కడిగా ఉంటుంది, ఈ అమ్మ ఏం బతుకురా ఇది, ఇలా కాదు అసలు, కొడితే గట్టి కొట్టాలి అనుకుంటారు, కానీ అందరికీ ఆ దారి దొరకదు. సో ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్లో అందరూ ఇమ్మడి రవిని ఓన్ చేసేసుకున్నారు. అసలు ఏం లేని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పోలీసు అసలు హైకోర్టు అదేంటో సుప్రీం సంథింగ్ హైకోర్టు సర్వర్స్ని హ్యాక్ చేస్తాడంట, పోలీసు వాళ్ళని హ్యాక్ చేస్తాడంట, రిలీజ్ అవ్వకుండా సినిమాలు బయటికి లాగేస్తున్నాడు, ఏ మనిషి నుంచి ₹1 కూడా తీసుకోలేదు, అసలు తోపు అంటున్నారు. సో ఈ పర్స్పెక్టివ్లో తను హీరో అయిపోయాడు. సో ఇంకో వైపు చూద్దాం మనం. ఇప్పుడు సెకండ్ వెర్షన్ ఏంటంటే ఇమ్మడి రవి నిజంగా మన అందరం హీరోని చేసాం, ఓకే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దొరకని ఎంటర్టైన్మెంట్ని ఒక్క క్లిక్తో మనకి ఇచ్చేసాడు, అది కరెక్టే. కానీ అదే క్లిక్లో నీకు సంబంధించిన డేటా, నీకు సంబంధించిన ఈమెయిల్, నీకు సంబంధించిన పర్సనల్ ప్రైవసీ డేటా, నీ భార్యకి సంబంధించిన డేటా, నీ పిల్లలకు సంబంధించిన డేటా, మీ అమ్మా నాన్నలకు సంబంధించిన డేటా అంతా కూడా అదే ఒక క్లిక్లో తన దగ్గర దాచుకుని విచ్చలవిడిగా వాళ్ళకి వీళ్ళకి దానదత్తం చేసేస్తున్నాడు. డబ్బులకి దానదత్తం అంటే ఫ్రీగా కాదు. మరి రేపొద్దున్న రోజు మన ఇంట్లో ఉండే ఆడపిల్ల ఏమన్నా ఏదైనా తేడాలో ఇరుక్కుందనుకో మనకి ఎంత బాధగా ఉంటుంది. ఆ తేడా ఎక్కడ జరిగిందో మనకు అర్థం అవ్వదు. అది ఐబొమ్మ సైట్ క్లిక్ చేయడం వల్ల జరిగిందా, లేదంటే బెట్టింగ్ యాప్స్ క్లిక్ చేయడం వల్ల జరిగిందా, లేదంటే ఇంకో వేరే వెబ్సైట్ క్లిక్ చేయడం వల్ల జరిగిందో మనకు తెలియదు. కానీ మనం ఆ లూప్లో ఇరుక్కుంటాం. ఎందుకంటే మన డేటా అంతా ఆడి దగ్గర ఉంది, ఆడు ఏమన్నా చేయొచ్చు. ఓటీపీ కొడితే ఆడికి వెళ్తుంది, ఓటీపీ క్రియేట్ చేయాలంటే ఆడే క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైనా టక్కుమనో 10 లక్షలని బ్యాంక్ అకౌంట్లో పెడితే ఉఫ్ అని ఎగిరిపోయింది అనుకో, నాకు తెలిసి రిటర్న్ ₹1 కూడా రాదు నా నాలెడ్జ్ ప్రకారం. సో అప్పుడు బాధపడతాం, ఎవరు చేశారు, ఎలా చేశారు, నేను ఎప్పుడు ఏ ఫ్రాడ్ కాల్స్ నాకు రాలేదు, అసలు మనం ఎప్పుడు చూడలేదని. కానీ ఇలాంటివన్నీ పొదిగి గుడ్డు పిల్లయినట్టు ఒకనొక రోజు దెబ్బ కొడతాయి. అది వేరేవాడికి కావచ్చు, నీకు కావచ్చు, నాకు కావచ్చు. ఈ పర్స్పెక్టివ్లో మాత్రం ఐబొమ్మ ఇమ్మడి రవి చేసింది 100కి 100% ఫ్రాడే. ఇక మా సినిమా సైడ్ వద్దాం. చాలామంది అంటున్నారు, ఎవరు తీయమన్నారు మిమ్మల్ని అంత పెద్ద పెద్ద సినిమాలు, ఎవరు తీయమన్నారు మిమ్మల్ని అటు అని రకరకాలుగా అంటున్నారు. కానీ హానెస్ట్లీ నిజంగానే ఒక కుటుంబం వెళ్ళి, అంటే ఒక తండ్రి కష్టపడి నెలంతా సంపాదిస్తే ఒక 30,000 నుంచి 35,000 సంపాదిస్తూ ఉంటే తను నెలలో ఒక 2 సార్లు సినిమా చూడాలి, పిల్లలో పెళ్ళం సినిమా చూపించాలి అని పట్టుబట్టినప్పుడు అతను ఆ సినిమాకి తీసుకెళ్తా ఉంటే దగ్గర నెలలో 2 సార్లు సినిమాకి వెళ్తే 6,000 నుంచి 7,000 అయిపోతే ఆ ఫాదర్, ఆ మిడిల్ క్లాస్ మెన్, ఆడి మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో తెలుసా? నిజంగానే చిచ్చి అనిపిస్తుంది. ఈ ఎందుకురా బాబు ఇవన్నీ అని చెప్పి
ఒక నెలకి ఒక 3-4 వేలు ఈఎంఐ పెట్టేసి ఒక 65 ఇంచ్ టీవీ కొనేసుకుని దాంట్లోనే ఇలాంటి పైరసీ వెబ్సైట్లు శుభ్రంగా ఓపెన్ చేసుకుని నిన్న రిలీజ్ అయితే ఈరోజు వచ్చేస్తుంది కాబట్టి ఒక రోజు ఆగి కుటుంబ సమేతంగా కూర్చుని 1 కేజీ చికెన్ తెచ్చుకుని పిల్లలకి ఒక 4-5 లేస్ ప్యాకెట్లు, ఒక న్యూడిల్స్, ఒక 2 ఐస్ క్రీమ్ డబ్బాలు తెచ్చి పడేసి 1 లీటర్ థమ్సప్ తెచ్చుకుంటే ఆడికి అయ్యే ఖర్చు నాకు తెలిసి హార్డ్లీ 500. ఆ లెక్క కూడా చెప్తా. 1 కేజీ చికెను 220 రూపాయలు, ఒక థమ్సప్, ఐస్ క్రీమ్లు, ఈ వగేరా వగేరా అన్నీ కలిపి ఇంకో 200, ఇంకో 100 రూపాయలు పెట్టి ఇంకా ఎక్స్ట్రాగా ఇంకో ఎంజాయ్మెంట్ ఏదో చేసుకొచ్చాడు. ఈ 500లతో ఆడు 3 సార్లు నెలలో చూసినా సరే 3,1500 అవుతున్నాయి. అంటే ఆడికి దాదాపుగా ఇంకా 4,500 నుంచి 5,000 సేవ్ అయిపోతుంది. సో ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తూ ఉంటాడు. ఆడిది తప్పు కాదు. మరి సినిమాలు తక్కువ బడ్జెట్లో తీయలేమా అంటే ట్రెండ్ అనే ఫాలో అవ్వకుండా ఏది ఎవరూ చేయలేరు. ఇప్పుడు బాహుబలిని 10 కోట్లలో తీద్దామంటే అవ్వదు. అదే కేర్ ఆఫ్ కంచరపాలన్ని 100 కోట్లు పెట్టి తీద్దామంటే వేస్ట్. సో ఇలాగా అప్పుడుండే మోడ్ని బట్టి వాళ్ళకుండే స్టార్డమ్ని బట్టి దాన్ని బట్టి బడ్జెట్లు ఇంకోటి వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కానీ ఈ మొత్తం విషయంలో ఎఫెక్ట్ అయ్యి కూడా ఎవడన్నా ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆడెవడు అంటే మిడిల్ క్లాస్ మ్యాన్. ఇన్ని రచ్చల్లో ఇన్ని పరిస్థితుల్లో పాపం ఒక్కడే నలిగిపోతున్నాడు. ఇప్పుడు అందుకే ఆ నలిగిపోవడంలోంచి పుట్టిన హీరోనే ఇమ్మడి రవి. మరి ఈ ఓవరాల్ సినారియోలో ఎవరు తప్పు అంటే ఖచ్చితంగా ఇమ్మడి రవిది తప్పే. ఎందుకు తప్పు అంటున్నానంటే చాలామంది అంటున్నారు అసలు అంత టాలెంటెడ్ పర్సన్ని. నేనే అన్నాను నా ఇన్స్టాగ్రామ్లో, చాలా కంట్రీస్లో రాబరీ చేసిన అంటే బ్యాంకులు సర్వర్లో హ్యాక్ చేసేసి బ్యాంక్ సర్వర్లో నుంచి కొన్ని 100 కోట్లు లూటీ చేసేసి పేద ప్రజలకి పంచినోళ్ళు హ్యాకర్స్ ఇంతమంది ఉన్నారు ఓవరాల్ వరల్డ్లో. దాంట్లో చాలామంది నడు రోడ్డు మీద ఉరి తీసేశారు. కొంతమందిని అంటే మెజారిటీ వాళ్ళని యూఎస్, యూకే కొంచెం మెచ్యూర్డ్ కంట్రీస్ అయితే ఏం చేసినాయి అంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇది కాదు, పద్ధతి కాదు, అదంతా రికవరీ చేసి అని చెప్పి వాళ్ళ చేత రికవరీ అయిందంతా చేపించేసి ఆడికి కౌన్సిలింగ్ ఇప్పించి థెరపీ ఇప్పించి ఆడిని గవర్నమెంట్ సెల్లో పెట్టుకుని అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పని చేయించుకుంటా ఆడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్ సెక్టర్లో వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 10 లక్షల జీతం అనుకోండి, ఆడికి ఒక 50 లక్షల జీతం ఇచ్చి టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించుకుని ఆడికి ఒక మంచి హ్యాపీ లైఫ్ ఇస్తున్నారు. 50 లక్షల జీతం వస్తుంది, పెళ్లి చేసుకున్నాం, పిల్లా పాపలో, ఎవరికి భయపడక్కల, అలాంటి లైఫ్ ఇస్తుంది గవర్నమెంట్ ఆడికి. అప్పుడు ఏం చేస్తాడో ఆబ్వియస్గా క్రిమినల్ థాట్స్ పోతాయి. 50 లక్షలు డబ్బు వస్తుంది, తాగితే తాగుతాడు, తిరిగితే తిరుగుతాడు, సిగరెట్ కాస్తే మందు కొడితే కొడతాడు, ఆడి పని ఆడు చేసుకుంటాడు. సో అలా చూసి కంట్రీస్ ఉన్నాయి. జనం అందరూ అంటే నా పర్స్పెక్టివ్లో నేనేమంటున్నానంటే సరే ఆడు ఫ్రాడ్ చేశాడు, ఫ్రాడ్ చేసిన తర్వాత ఆడికి శిక్ష పడాల్సిందే. కానీ నిజంగానే అంత టాలెంట్ ఉన్నోడు ఒక ఉద్యోగం కోసం ట్రై చేస్తే అదే గవర్నమెంట్ సెక్టర్లో లేదంటే అదే ప్రైవేట్ సెక్టర్లో నాకు ఇంత టాలెంట్ ఉంది నేను ఏమన్నా చేయగలుగుతానని బయటకు వచ్చి నిలబడితే ఆడి మార్కెట్ ఎంత ఉంటుంది? అదే ముష్టి 25,000. ఇది అవునా కదా? ఇది నేను సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, సొసైటీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. హానెస్ట్ ఫీలింగ్. మన ఇద్దరం ఫ్రెండ్స్లో కూర్చొని మాట్లాడుకుంటే ఓ చెట్టు కింద సరదాగా పల్లీలు తింటా, సిగరెట్ కాల్చుకుంటా ఇలాగే మాట్లాడుకుంటాం కాబట్టి ఇలాగే మాట్లాడుతున్నా. అది మార్కెట్ వాల్యూ. ఇమ్మడి రవి అనేవాడు ఇదంతా చేయలేదు. ఆడు కానీ ఇంతే టాలెంటెడ్. ఆడు వచ్చి హైటెక్ సిటీ నడిబొడ్లో నిలబడి నేను పలానా ఇమ్మడి రవి, నేను తోపుని, గవర్నమెంట్ సర్వర్స్ని కూడా హ్యాక్ చేసేస్తా, నిన్న రిలీజ్ అయిన సినిమాని గంటలో నేను బయటికి తీసుకొస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే ఆడి మార్కెట్ వాల్యూ 20,000-25,000. అది కూడా అమీర్పేటలో ఏదో మూల సందులో ఉన్న కంప్యూటర్ కొట్టంలో కూర్చుని అదే నొక్కుంటా అదే చేసుకుంటా జీవితం అంతమైపోవాలి. అంతే కదా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ సర్వర్స్ కానీ లేదంటే ఒక హై సెక్యూరిటీ ప్రొఫైల్ ఉన్న సర్వర్స్ని కానీ చాలామంది హ్యాక్ చేయగలుగుతారంట. అంటే ఇది నేను విన్నాను, నాకు నాలెడ్జ్ లేదు కానీ నేను కొంతమంది ఇన్స్టాగ్రామ్లోని అలాగే కొన్ని న్యూస్ ఛానల్స్లో విన్నా. కానీ ఎథిక్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఇప్పుడు నీ ఇంటికి నువ్వు తలుపు తీసుకుని రావాలి, అలా కాదు నేను ఈ పక్క గోడ బదలు కొట్టుకుని వస్తా, ఈ గోడ అయిపోయిన తర్వాత ఆ గోడ బదలు కొట్టుకుని వస్తా, లేదంటే పక్కింటోడు ఇంట్లో నుంచి కన్నం పెట్టుకుని వస్తా అంటే కుదరదు. సో ఆ రూల్ ఇమ్మడి రవి బ్రేక్ చేశాడు. తను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. సో తను పైరసీ చేయడం తప్పు, తను బెట్టింగ్ యాప్స్ని తన దాంట్లో పెట్టి ప్రమోట్ చేయడం ఇంకా తప్పు. సో ఇదంతా జరిగిపోయిన తర్వాత మనందరం తనని హీరో చేస్తున్నాం కదా, అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. అది తప్ప రైట్ అనేది నేను చెప్పలేను, నేనే కాదు ఎవడూ చెప్పలేడు.
ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం కొనలేని ఒక వినోదాన్ని జస్ట్ ఒక 2-3 క్లిక్కుల్లో అంతకంటే బీభత్సమైన క్వాలిటీలో ఇస్తున్నప్పుడు ఆబ్వియస్గా మన ఇండియన్స్ అందరూ అన్ని హీరోలాగే చూస్తారు. ఇండియన్స్ అంటే తక్కువ అని కాదు, ఎక్కడైనాని ఏ కంట్రీలో అయినా ఫ్రీగా వస్తుందంటే ఆడు వెంట పెడతారు. కానీ నేను ఒకటి విన్నాను, అది ఏంటంటే ఫారెన్ కంట్రీస్లో కొంచెం బాగా డెవలప్ అయిన కంట్రీస్లో అలాంటి ఏదైనా పైరసీ సినిమాని కానీ పైరసీ సబ్జెక్ట్ని కానీ నువ్వు ఇల్లీగల్గా నీ సర్వర్లో అంటే నీ మెయిల్ ఐడి అటాచ్ అయ్యి ఉన్న సర్వర్ గూగుల్ నుంచి నువ్వు కానీ డౌన్లోడ్ చేసుకుంటే నీకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుందంట. ఎక్కడి నుంచి? నీకు ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారో, అంటే నా జియో అబ్బా నేను పలానా కొట్టేసాను ఏమని, బాహుబలి 4 షూటింగ్ జరుగుతుంది, అయిపోయింది, రేపు పొద్దున్న ఎల్లుండి రిలీజ్ అవుద్ది, అది దొరుకుతుందని నాకు తెలిసింది, బాహుబలి 4 డౌన్లోడ్ ఇన్ ఐబొమ్మ అని కొట్టేసాను. టక్మని వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది, చూసేసాను. ఒక 10 నిమిషాలు చూసిన తర్వాత నాకు ఒక పాపప్ వస్తుంది, అంటే ఒక మెసేజ్ వస్తుంది, అదే వాట్సాప్ అయినా లేదంటే నార్మల్ మెసేజ్ అయినా, నువ్వు సో అండ్ సో వెబ్సైట్ ఓపెన్ చేసావు, ఆ వెబ్సైట్ నుంచి నువ్వు పైరసీ చూసావు, ఇంకొకసారి కానీ నువ్వు పైరసీ సైట్ ఓపెన్ చేస్తే నీకు లైఫ్ లాంగ్ ఇంటర్నెట్ ఇవ్వబడదు అనేది ఆ మెసేజ్ యొక్క మొత్తం అది ఇదనమాట. అది చూసిన తర్వాత ఎవడైనా మళ్ళీ ఇంకొకసారి పైరసీ ఓపెన్ చేస్తాడా? ఓపెన్ చేసాడే అనుకో, వాడికి కరంగా కాలిపోద్ది, జీవితాంతం అన్ని ఆడ ఇంటర్నెట్ అడుక్కోవడమే. నెక్స్ట్ స్టెప్, నువ్వు ఇంటర్నెట్ కట్ చేసినా సరే నీ సో అండ్ సో మెయిల్ ఐడి ద్వారా నువ్వు మళ్ళీ వేరే ఇంటర్నెట్ యాక్సెస్తో పైరసీ ఓపెన్ చేసావు, సో నీకు 3 నెలల జైలు శిక్ష అని చెప్పి ఇంకోటి పాపప్ అయింది. సో ఇవన్నీ ఏ కంట్రీకి సంబంధించి ఆ కంట్రీకి పైరసీకి కానీ బెట్టింగ్ యాప్స్కి లోన్ యాప్స్కి సెపరేట్ రూల్స్ ఉన్నాయి. సో మనం అలాంటి రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేసాం అనుకో, అట్లీస్ట్ 100% మనం దాన్ని అరికట్టకపోయినా ఒక 20% అని తగ్గుద్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా నేను విన్నా, ఏదో న్యూస్ పేపర్లో చదివాను నేను. ఇప్పుడు ఐబొమ్మ అనేదాన్ని ఆపినంత మాత్రాన ఈ పైరసీ ఆగుతుంది అంటే నాకు తెలిసి హానెస్ట్గా నేను నమ్మను, అది ఆగదు. మేబీ కొన్ని రోజులు భయపడతారు, ఒక 6 నెలలు, మహా అయితే ఇంకా గట్టిగా భయపడ్డారంటే సంవత్సరం తర్వాత ఏదో మూల నుంచి ఏదోలాగా ఎలాగోలాగా పైరసీ అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వ్యసనం, మందు తాగితే తప్పని, మందు తాగితే ఆరోగ్యం పాడైపోద్దని, మందు తాగితే కాపురాలు నాశనం అయిపోతాయని, మందు తాగితే ఆర్థికంగా కుదేలైపోతామని గవర్నమెంటే చెప్తుంది. కానీ అదే గవర్నమెంట్ మద్యం షాపుల్ని మెయిన్ రోడ్డుకి 100 మీటర్ల దూరంలోనే అందుబాటులో పెడుతుంది. అదే గవర్నమెంట్ ఆ మందు షాపులకు ఒక 100 మీటర్ల దూరంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేస్తుంది. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరు తప్ప అంటే నువ్వేం చెప్తావు? నేనేం చెప్తే బాగోదు కదా. నువ్వేం చెప్తావు? నువ్వు కామెంట్ చేయి.